సింహగిరివాస నారసింహ గోవింద, సింహగిరివాస నారసింహ గోవింద, సింహగిరివాస నారసింహ గోవింద. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎదుర్కోలు మహోత్సవం, దీన్నే వస్తలేదు కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఎదుర్కోలు ఉత్సవం అంటారు, రాయభారం అంటారు. రాయభారం పంపించడం. ఎవరు గొప్ప, అమ్మ గొప్పనా అయ్య గొప్పనా అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. వాదులాడుతున్నట్టుగా ఉంటుంది, వారి యొక్క గుణగణాలు తెలుసుకున్నట్టుగా ఉంటుంది. ఎదుర్కోలు ఉత్సవం పూర్వం చాలా వేడుకగా చేసేవాళ్ళు, ఇప్పుడు తూతు మంత్రంగా చేస్తూ ఉన్నారు. కానీ ఎదుర్కోలు అంటే ఒక వేడుకగా నిర్వహిస్తూ ఉండేవారు. అబ్బాయి తరపు అటు అమ్మాయి తరపు ఎవరు గొప్ప, మేము గొప్ప అంటే మేము గొప్ప అనేటటువంటి విషయాలను తెలుపుకుంటూ చాలా అద్భుతంగా ఆ వేడుకలు ఉండేవి. ఇప్పుడు కూడా భగవంతుడి కార్యంలో చేస్తూ ఉన్నారు. మనుషులు చేసుకుంటున్నారో లేదో తెలియదు, కానీ భగవత్ సంబంధమైన కార్యక్రమంలో కళ్యాణానికి ముందుగా చేసేటటువంటి ఘట్టం ఎదుర్కోలు సన్నాహం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎదుర్కోలు సన్నాహాన్ని నిర్వహించడానికని ఒకవైపు మా వంశీ స్వామి వారు, వేణు స్వామి వారు, శ్రవణ స్వామి వారు, మోస్ట్ సీనియర్ మోహన్ స్వామి వారు ఒకవైపు ఇక్కడ, మరొక వైపు ప్రాణేష్ స్వామి వారు. మాటే పద్యంలా ఉంటుంది, మాటే మంత్రము కాదు, మాటే పద్యం అన్నట్టుగా సాగుతుంది. వారి మాటలే పద్యాలు. ఒకవైపు వారు, మరొక వైపు మా వాసు స్వామి వారు. ఆయన ఎక్కడున్నా కనిపిస్తారు, మనకు ఇక్కడ ఉన్నా కనిపిస్తారు, అంత దూరంలో ఉన్నా కనిపిస్తారు స్వామి. ఆజానుబాహుడు అంటే మనం వినడమే కానీ చూడలేదు. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు స్వామి. ఆ స్వామి ఒకవైపు, మరొక వైపు శ్రీకాంత్ స్వామి. ఆయన కూడా అద్భుతంగా అలంకారాలన్నీ చేస్తూ ఉంటాడు. అలంకారాలు చేసేవాళ్ళు మంచిగా మాటకారులు అంతా అటువైపు ఉన్నారు, ఏమీ రాని వాళ్ళంతా ఇటువైపు ఉన్నాం. మనమంతా మనకి ఏమీ రాదు, అంతేగా అంటూ ఉంటాం. అలాంటి వాళ్ళంతా ఇటువైపు ఉన్నారు. ఇప్పుడు స్వామి గొప్పలో అమ్మవారి గొప్పలో తేల్చుకుందాం, తారపేడా తేల్చుకుందాం. ఈ గట్టునుంటారా ఆ గట్టునుంటారా. ఇప్పుడు మనం చాలా అద్భుతంగా ఎదుర్కోలు సన్నాహం ప్రారంభమవుతుంది. చక్కగా ప్రారంభమైంది, ఎదుర్కోలు సన్నాహం ప్రారంభమైంది. ఈ స్థలానికి పేరేంటి చెప్పండి అందరూ ఒకసారి. సింహగిరి. మన పాలమూరు పట్టణంలో ఎక్కడైనా సరే సింహగిరి అంటే గుర్తుపడతారు అంతే. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది సింహగిరి. ఎవరుంటారు సింహగిరిలో? ఒక సింహం ఉంటుంది. ఆ సింహం మామూలు సింహం కాదు, అద్భుతమైనటువంటి సింహం, నరసింహం. ఏ సింహం? నరసింహం, సింగం. సింహానికి తమిళంలో పేరు సింగం, సింబా, సింగం. ఆ సింగం ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతం. అటువంటి సింహం ఉండేటటువంటి స్థానం సింహగిరి. ఈయన ఉండడం వల్ల దీనికి పేరు వచ్చింది సింహగిరి అని. మన సింహగిరికి రాత్రిపూట ఎవరో హంసవాహనం పైన బయలుదేరి వచ్చారు. సరే అతిథులు వచ్చారు కదా అని చెప్పి ఊరికే కూర్చోబెట్టకూడదని వారికి ఒక సింహాసనం వేసాం, అక్కడ ఒక చైర్ వేసి వాళ్ళని కూర్చోబెట్టాం అక్కడ. అసలు వారు ఎందుకు వచ్చారు ఏంటి, అసలు వాళ్ళు ఏ కారణం చేత వచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు వారు ఎవరు ఏంటి, యా స్వామి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, మీ వివరాలు తెలిస్తే బాగుంటుంది. మా సింహగిరికి ఎందుకు వచ్చారు? వస్తుందా? బాలుడు ప్రహ్లాదుడు నిన్ను చాలగమది నమ్ముకొనియు సన్నుతి గేయం లీలగ చిత్రాకృతితో ఏదంచిన నారసింహ ఏలుమునన్ను. మీరు వచ్చి మమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారు స్వామి. అమ్మా మీరు
ఇక్కడ దిక్కుంటారా అక్కడ దిక్కుంటారా నిర్ణయం చేసుకోండి, కానీ న్యాయంగా మాట్లాడండి. సింహగిరి వాస గోవింద అన్నారు. ఆ సింహగిరి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అది ఏ ఊళ్ళో ఉంది? పాలమూరులో ఉంది. ఈ పాలమూరు మనది. లక్ష్మీ క్షీర సముద్రరాజయాం శ్రీరంగ దామేశ్వరీం. మేము ఎవరో చెప్తున్నాం, మా ఐడెంటిటీ లక్ష్మి క్షీర సముద్రరాజు తనయురాలు. మా అమ్మ పేరు మీదనే ఈ ఊరికి పాలమూరు అని పేరు వచ్చింది. ఇది మా గొప్పతనం. అయ్యా మీరు పాలమూరు అంటున్నారు, ఈ పాలమూరు ఏ దేశంలో ఉంది? భరత వర్షే భరతఖండే, భారతదేశంలో ఉంది. భరతుడు పాలించినటువంటి భూమి ఈ భరత భూమి. మా స్వామి వారు చూడండి, ఒకవైపేమో నరసింహస్వామి యాదాద్రిలో, ఒకవైపేమో అయోధ్యలో రాముడు, ఒకవైపేమో మధురలో కృష్ణుడు, ఒకవైపేమో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. చూడండి, ఈ భారతదేశంలో నలువైపులా మా స్వామి వారు ఉన్నారు. మీ పాలమూరు ఎక్కడ ఉంది అంటే మా భారతదేశంలో ఉంది. ఇది గమనించండి. ఈ సింహగిరి ఏమో మీ పాలమూరులో ఉంది, మీ పాలమూరేమో మా భారతదేశంలో ఉంది. ఇది కూడా మీరు గమనిస్తే బాగుంటుంది. స్వామి, ఈ కేవలం భారతదేశమే కాదు, ఈ ప్రపంచమంతా కూడా భూమి పైనే ఉంది. ఆ భూమికి నిలయం మా అమ్మవారు. మా అమ్మవారిని ఆశ్రయించకపోతే ఏదో ఒక అవతారము, చివరి అవతారమైనా సరే మా అమ్మవారు అలిగిపోతే మా అమ్మవారికి మీరు రావాల్సిందే. అయ్యా మీరు మా మంచి మాట చెప్పారు. ఈ భూమండలం అంతా ఏమన్నారు ఇందాక? మా భూమి పైన ఉంది. మొత్తం ప్రపంచం అంతా వెనకాల ఒక స్వామి ఉన్నారు. ఆ స్వామి ఎవరు తెలుసా? వరాహ స్వామి. మీ భూదేవిని ఒక ఇద్దరు రాక్షసులు తీసుకొని వెళ్తూ ఉంటే మా నారసింహుడు ఇంకొక అవతారం ఎత్తవలసి వచ్చింది. వరాహ రూపాన్ని ఎత్తి తన యొక్క కోరల పైన ఆ భూదేవిని కాపాడి వచ్చారు. ఈ విషయం తెలియదా స్వామి మీకు? గట్టిగా చెప్పండి కొట్టాలి. పోలు వరాహ భగవానికి మీ భూదేవిని కాపాడింది మా వరాహ స్వామి. వరాహ స్వామి ఉండడం వల్లనే భూదేవి అలా ఉంది. స్వామి, కయ్యానికైనా నెయ్యానికైనా బియ్యానికైనా సమానం ఉండాలి. మా అమ్మవారు రాజపుత్రిక క్షీర సముద్రరాజనయ. మా ఆచరి వాడవా, మా ఆచరి వాడవా, మా పాపను మన్వాడ, ఏ పాటి గలవాడ వేది వంశం. ఎందు జన్మించితివి నీవెక్కడ వెలిగితివి, వెయ్యది నడవడి ఎప్పుడెరుకు. అయ్యా, మా సమానమైనటువంటి నువ్వు నరుడవా లేదా జంతువువా? రెండవది మాసరి వాడవా, మా అమ్మాయిని మనవాడడానికి వచ్చావు. మీ వంశమేది? ఎక్కడ జన్మించావు? మీ పూర్వీకులెవరు? ఎక్కడ పెరిగావు? ఏమైనా కనీసం మీకు అడ్రస్ ఉందా? అడవి పక్షులకెవ్వడాహారమిచ్చే, అడవి పక్షులకెవ్వడాహారమిచ్చే, మృగజాతికెవ్వడు మేత పెట్టే, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమివ్వడిప్పించే, వనచరాదులకు భోజనమివ్వడిప్పించే, చెట్లకెవ్వరు నీళ్లు చెలిపోసే, చెట్లకెవ్వరు నీళ్లు చెలిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోష పరగ విషము, పదుపాలికెవ్వడు మకరందమునరించు, పశులకెవ్వడు సంగి పచ్చిపూడి, జీవకోట్లను పోషింప నీవే కాని వేరయొకదాతలేడయా వెతికి చూడ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అడవిలో పక్షులు ఎన్నెన్నో ఉన్నాయి, మీకు అర్థమయ్యే ఉంటుంది. అడవి పక్షులకు ఎవ్వడు ఆహారం ఇచ్చే, అడవిలో పక్షులు ఉన్నాయి కదా, వాటికి ఆహారం ఇచ్చింది ఎవరు? మా నారసింహుడు. ఎవరిచ్చారు? మీరేమైనా పెట్టారా? మా నారసింహుడు ఇచ్చాడయ్యా. మృగజాతికి ఎవ్వడు మేత పెట్టే, మృగజాతులు ఉన్నాయి కదా, ఆ మృగజాతికి మేత ఎవరు పెట్టారు? మా నారసింహుడు పెట్టాడు. వనచరాదులకు భోజనము వడిప్పించే, వనములో సంచరించేటటువంటి ఆ చరములు ఉంటాయి కదా, వాటికి భోజనాన్ని ఎవడిప్పించాడు? మా నారసింహుడు ఇప్పించాడు. చెట్లకెవడు నీళ్లు చేలిపోసే, మీ ఇంట్లో ఉన్నటువంటి చెట్లకు మీరు నీళ్లు పోసుకుంటారేమో ప్రతిదినం.
ఎక్కడెక్కడో ఉన్నటువంటి అరణ్యాల్లో ఉన్నటువంటి పర్వతాల్లో ఉన్నటువంటి చెట్లన్నిటికీ కూడా మా నారసింహుడు నీళ్లు పోసి మరీ పెంచాడయ్యా ఈ ప్రకృతిని. స్త్రీల గర్భంబునెవ్వడు శిశువు పెంచే, స్త్రీల గర్భంలో ఉన్నటువంటి శిశువును ఎవరు పెంచాడు, ఎవరు పోషించాడు? మా నారసింహ స్వామి పోషించాడు. అట్లానే పనులకు పాములు ఉంటాయి కదా, సర్పాలు, ఆ సర్పంలో ఆ విషాన్ని నింపినటువంటి వాడు కూడా మా నారసింహుడే. అట్లానే ఆ యొక్క తుమ్మెదలు ఉంటాయి కదా, వాటికి మకరందాన్ని అందించినటువంటి వాడు కూడా మా నారసింహుడే. జీవ కోట్లను చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారో, జీవ కోట్లను పోషింప నీవే గాని వేరే యొకదాత లేడయ్యా వెదికి చూడ. మీరు మొత్తం వెదికి చూసినా మా స్వామివారి వంటి వ్యక్తే లేడు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇది మా ఐడెంటిఫై, ఇది మా స్వామి యొక్క గొప్పతనం. కాలును ఘనత మీ ఘనతం మీరే చెప్పు, మీకు సాటే మీ గొప్ప మీరు చెప్పుకుంటున్నారే గాని నిజానికి కూడా ఇక్కడ అమ్మవారు లేకపోతే ఈ రోజు కళ్యాణంలో కూడా శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం అన్నారా, నరసింహ కళ్యాణం అన్నారు. లక్ష్మి లేకపోతే అంటే మా అమ్మవారు మీకు లేకపోతే మీకు వేరే మార్గం లేదు. కాబట్టి అమ్మవారును ఇక్కడ అమ్మ ఇష్టపడింది కాబట్టి మేము ఇంతవరకు కొద్దిగా లొంగి మాట్లాడుతున్నామే. కానీ లేకపోతే నేను ఇంతకుముందే చెప్పాను, మా అన్నహీనుడవా మీకు మర్యాద లేవుడవా. రాళ్ళాదులు తన బాధలు పట్టలేక స్వామి రా అని ప్రార్థిస్తే ఒక్కసారి ప్రత్యక్షమయ్యి, ఓ హిరణ్యకశిప నువ్వు చేసే తప్పని సామ దాన భేద చివరకు సంహరించాలి కానీ ఏదో వచ్చి సంహరించే ప్రహ్లాదుడు పిలిచింది ఎవరిని స్వామి? ప్రహ్లాదుడు పిలిచిన చిన్న పిల్లవాడు బాలుడు ప్రహ్లాదుడు నిన్ను. సరే మామూలుగా చూద్దాం. చిన్నపిల్లవాడు మామూలుగా అయితే ఎవరిని పిలుస్తాడు? తల్లిని పిలుస్తాడు. కానీ తల్లి ఏమీ చేయలేదు అని ఆయనకు తెలుసు కాబట్టి తండ్రిని పిలిచాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే తండ్రివి నీవే అంటూ తల్లి ఆదుకోదు అని నిరాయుధుడై నిస్సహాయుడై నరసింహస్వామి ప్రార్థించాడు. ప్రతి హిరణ్యకశిపుడికి సామ దాన వేద చివరికి దండోపాయం చేయాలి కానీ నేరుగా దండోపాయం చేసినటువంటి తండ్రి ప్రబుద్ధులు మీరు గమనించలేదు. చూడండి, ఆలోచన తండ్రి అనేటటువంటి వాడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మీరే చెప్తున్నారు మా స్వామి యొక్క గొప్పతనం. డైరెక్ట్ గా శిక్షించాడు అని, అంతేనా మీరు చెప్పేది? పాటించకుండా శిక్షించాడు అని ఎన్నో 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 అవకాశాలు ఇచ్చాడు. ఇవ్వలేదా? మీకు తెలుసు. ఎన్నో రకాలుగా మార్చాలి అని చూశాడు ఆయన. హరినామ ఇప్పుడు స్వామి యొక్క కుమారుడే కదా ప్రహ్లాదుడు అంటే ఎవరు? కుమారుడే, పరమ భాగవతోత్తముడు ఆయన. కాబట్టి మంచి ఎవరు చెప్పినా వినాలి కదా. మంచి చిన్నపిల్లవాడు చెప్పాడా, పెద్దవాడు చెప్పాడా, ముసలివాడు చెప్పాడా, పేదవాడు చెప్పాడా, ధనికుడు చెప్పాడా అనేటటువంటి తారతమ్యం లేకుండా ఎవరు చెప్పినా వినాలి. కొడుకు ద్వారా చెప్పించాడు తండ్రికి. వినలేదు కాబట్టి అవకాశాలు ఇచ్చి ఒక్కసారిగా ఇక నో ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ అని చెప్పి ఒక్కసారిగా పెడపెడపెడమనంటూ స్తంభం నుంచి ఆవిర్భవించి చక్కగా పేగులను చీల్చి మళ్ళీ ఆ పేగులను ఒక్కసారి చూశాడట. ఈ పేగులలో ఏమైనా మంచి సంతానం కలిగే యోగ్యత ఉందా లేదా అని చెప్పి చూసి ఇటువంటి మంచి లక్షణాలు ఎక్కడ కూడా లేవు వీళ్ళలో అని చెప్పి అప్పుడు చీల్చి చెండాడాడంట. గాని ఎలా పడితే అలా మా స్వామి సంహరించలేదు. మీరు కూడా గమనించాలి. మా స్వామికి కూడా అన్నీ తెలుసును. ఎవరిని ఎలా శిక్షించాలి, ఎవరిని ఎలా రక్షించాలి. వీళ్ళు దారికి వస్తారా, దారికి రారా? దారికి రాకపోతే దండమే పని. మా అమ్మాయికి చేయాలని మేము అమ్మాయి కొద్దిగా ఇష్టపడ్డా. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డట్టున్నారు. కానీ రాయంచు తీరకు చోకయగునుగాక పచ్చయేని కతోలు పచ్చరంబు ఇద్దరు నగరాలు కూడబెట్టి మా అమ్మాయికి మీ భర్త ఎక్కడున్నా చూడబట్టి ఆరు సుమం నోటేస్తే అమ్మాయిలందరూ పంచున్నారు. పోనీ అమ్మాయి కట్టుకున్నటువంటి చీరకు మీ స్వామి యొక్క చీర ముడి వేస్తే, కొంగు ముడి వేస్తే ఎంత బాగుంటుంది. మీ ఇద్దరి దేవుడు జంట
తర్వాత కనీసం ఆయన వాహనాన్ని ఆయన గడవాహనాన్ని బట్టి ఈయనే ఒక జంతువు ఆయన ఒక జంతువు అయినటువంటి కోటి వాహనాన్ని కోరుతూ ఇది మీ స్వామి ఘనత. అయ్యా. చూడండి అక్కడ చూడండి, హనుమత్ వాహనం. ఒక ఆయన ఆంజనేయ స్వామి గురించి చెబుతూ, నే పువ్వునై హనుమ పాదాల చెందవాలత, నే జ్యోతినై హనుమ మందిరంలో వెలుగుతా, ఈ జన్మలో మరే జన్మలోనైనా, ఈ జన్మలో మరే జన్మలోనైనా నీ సన్నిధే చేరుకుంటా, నీ సన్నిధే చేరుకుంటా. ఆహా హనుమ ఓహో హనుమ, ఆహా హనుమ ఓహో హనుమ, ఆహా హనుమ ఓహో హనుమ, ఆహా హనుమ ఓహో హనుమ, ఆహా హనుమ ఓహో హనుమ అంటూ ఒక ఆయన పాడితే, ఇంకొక ఆయన ఇంకొక రీతిగా మా ఆంజనేయ స్వామిని పాడుతూనే 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 ఉంటారు. ఆ ఆంజనేయ స్వామి మీకు కూడా తెలుసు, దేన్ని ఆశించకుండా. మామూలుగా అయితే మనం మన ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటాం, వాళ్ళకు నెల నెల శాలరీ ఇవ్వాలి, అలా అయితేనే పని చేస్తారు. కానీ అసలు ఆంజనేయ స్వామి ఏమీ ఆశించకుండా రామ కార్యంలో నిమగ్నమై ఉన్నాడు, మీ అమ్మవారి యొక్క జాడను వెతకడానికే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ అమ్మవారు ఉండమంటే ఉండబట్టలేక, ఒక చోట ఉండలేక, ఆమె గీత దాటి ఎక్కడికో వెళ్ళిపోతే ఆమె జాడను వెతకడానికని ఆయన రూపంలో వచ్చాడు ఆ వానరుడు. కాబట్టి ఆ వానరాన్ని గుర్తించి చక్కగా వాహనంగా చేసుకున్నాడు. కాబట్టి అది మామూలు వానరం కాదు. మామూలుగా కోతి అంటే జ్ఞానము అజ్ఞానము ఏది తెలియదు దానికి, కానీ ఈ కోతి అటువంటి కోతి కాదు. చాలా అద్భుతమైనటువంటి కోతి, సుందరమైనటువంటి కోతి, సుకుమారమైనటువంటి కోతి, నవ వ్యాకరణములను నేర్చినటువంటి కోతి, అష్ట సిద్ధులను ఇచ్చేటటువంటి కోతి, నవ నిధులను ఇచ్చేటటువంటి కోతి, అష్ట సిద్ధి నవ నిధికే దాత అనేటటువంటి అటువంటి వానరం. ఆ వానరం అది మామూలు వానరం కాదు. మీరేమో ఈయనొక జంతువు ఆయనొక జంతువు అన్నట్టుగా మీరు పోలుస్తూ ఉన్నారు. కాబట్టి జంతువులైనా సరే ఈయనేమో వానరం, వానర శ్రేష్ఠుడు, వానరాల్లోనే శ్రేష్ఠుడు ఈయన. ఆయనేమో చాలా చాలా విలక్షణం, నర సింహం. ఇటు నరుడు కాదు, అటు సింహము కాదు. మీరు ఇందాక అన్నారే, ఆ రాక్షసుల్ని సంహరించడం కోసం మా స్వామి వెతికి 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 మరి నారసింహ స్వామి రూపంలో వచ్చి సంహరించాడు, ప్రహ్లాదుని రక్షించాడు. స్వామి ఇప్పుడు కూడా మీ అద్భుతమైనటువంటి చమత్కారానికి అందరూ మీ పార్టీ అనుకుంటున్నారే కానీ, రేపు నా ఇంటికి పోయినాక అందరు భక్తులకు నరసింహస్వామి అమ్మవారి కళ వచ్చి మీ ఇంటికి ఎవరు రావాలంటే ఎవరు కోరుకుంటారు చెప్పండి. అష్ట రూపంలో అమ్మవారు మెడ మీద ఉండి సకల జనులకు శుభాన్ని కోర్చేది. శ్రీనివాస గోవింద అంటున్నారు. శ్రీనివాసం లేకపోతే ఆయన శ్రీనివాసులే కాదు. అమ్మవారు లేకపోతే అయ్యవారు అసలు స్థానమే లేదు. కాబట్టి మీ గొప్పతనం ఉంది. మీ ఎందుకంటే మీ అమ్మవారు కూడా ఎందుకు ఒప్పుకుందో తెలుసా? మీరు భువన సుందరుడు అని భూసుందరు ఒప్పుకుందా? అమ్మవారు ఒప్పుకుందా? కానీ అమ్మవారు ఎందుకు ఒప్పుకుందో తెలుసా అని చెప్పి మనసులో ఉన్నటువంటి మాట అండం లేదు. భూసుందరుడు నరుడు, వన సుందరుడు సింహము, భువన సుందరుడు నరసింహము అని అమ్మవారు ఒప్పుకున్నారు. కానీ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒప్పుకున్న తర్వాత ఇంకా కానీ ఏంటి? కానీ లేని పోని కహాని ఒప్పుకున్నప్పటికీ మధ్యవర్తి ఆచార్యులు తిరుమల పలుకులు వినగను అక్కడ ఉన్నటువంటి వారు తిరుమలాచార్యులు చెప్పాం కదా స్వామి, మాట ఏ పద్యము. అందువల్లనే అక్కడ వాళ్ళ మాట చమత్కారి ఉన్నటువంటి ఆభరణాలు ఏమేమి ఇస్తారు అని అడుగుతున్నారు. కాబట్టి మా అమ్మవారు కొంతవరకు ఒప్పుకున్నా, మీరు రేపు కళ్యాణము ఎప్పుడు జరిపించాలనుకున్నారు, మాకేమి ఇస్తారు? అసలు మేము రేపు జరపాలి అనే మీతో ఎప్పుడు చెప్పాము స్వామి? మీరే ఫిక్స్ అయ్యి వచ్చారు ముందే. రేపు చతుర్దశి ఉంది. చతుర్దశి నరసింహస్వామి అవతరించినటువంటి రోజు. రేపే మంచి రోజు అని వాళ్ళు ముహూర్తాలు పెట్టుకొని మరీ వచ్చి మామూలుగా వచ్చారు, ఏదో కూర్చున్నారు, ఏదో సంవాదం చేస్తున్నట్టుగా ఉంది. కానీ సహజమే. తర్వాత మాకు ఇక్కడ భూలోకంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతున్నాయి. అలాంటప్పుడు మీరు అనుకున్నది మాకు లీక్ అవడం పెద్ద సమస్య. మీరు అనుకున్నారు కదా, అదే ముహూర్తానికి చేద్దాము. మా అమ్మవారికి ఏమేమి ఇస్తారు? ఎందువల్ల అంటే మా అమ్మవారు
అష్టరూపంలో అష్టలక్ష్మి రూపంలో ఉండి మా అమ్మవారు శుక్రవారానికి అధిపతి. శుక్రవారము పొద్దు సిరిది విడువద్దు, దివ్య నూడగవద్దు, భువనెట్టొద్దు, తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోవద్దు, ఇల్లాలి కంటిలో తడిపెట్టవద్దు, పాలల్లో పువ్వుల్లో గోమాత వెంట. ఇక్కడంతా కూడా మా అమ్మాయి కాపాడుతుంది. అమ్మ లేకపోతే అసలు ఈ జగమే లేదు. ఆమె యొక్క కరుణ క్షమిక్షణం ఎవరిపైకి తక్షణమే ప్రసరించబడతాయో సకల శుభాలు సుఖాలు లభిస్తాయి. ఇది మా అమ్మ యొక్క గొప్పతనం. కాబట్టి మా అమ్మ మీ దగ్గరికి వచ్చి పెళ్లి ఆడితేనే మీకు ఒక గొప్పతనం వస్తుంది. అయ్యా, మాకున్న గొప్పతనం మాకు ఎలాగో ఉంది. సరే, మీరు వచ్చి చేరితే మరింత గొప్పతనం వస్తుంది అంటే మేము కూడా దానికి. స్వామి ఒక్కొక్క చూడండి, ఎంత పిచ్చివాడు కూడా బంగారాన్ని విడవేసుకో. బంగారాన్ని ఆభరణంగా మార్చి వేసుకుంటాం. బంగారానికి విలువ ఉంది, ఆభరణంగా మార్చి అందం ఉంది. మీకు విలువ ఉంది. మా అమ్మవారు పూర్తినే మీకు అందం ఉంది. ఒప్పుకుంటే మా అమ్మాయిని ఇస్తాం. పర్వాలేదు, మా స్వామి బంగారం, మీరు ఆభరణాలు చేయిస్తారు అంతేనా? మీరేమో ఆభరణాలు చేయించేవారు, మా స్వామి బంగారం అని చెప్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదే అయితే ఇప్పుడు మాకు ఏమి ధనధాన్య రూపంలో ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వకుండా. ఎందుకంటే మీరు ఏమి ఇచ్చేసి అంటే ఇది కలియుగం అని అట్లా మాట్లాడుతున్నారా? మామూలుగా అయితే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అమ్మాయిలు ఇవ్వాలి కానీ ఏమిస్తారంటే అంటే మీ దగ్గర ఏం లేదా? ఇవ్వడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళు ముందే మాకేమిస్తారు అంటున్నారు. మీ అవతారాలు చూస్తేనే మీ వాహనాలు చూస్తేనే మీ వద్ద ఉన్న ధనం అర్థమవుతుంది. మా అమ్మవారి అవతారం చూస్తే మా అమ్మవారి యొక్క దివ్య తేజస్సు అర్థమవుతుంది. కాబట్టి మీ నుంచి మేము ఆశించేది ఏమంటే మీ దగ్గర ఏమి లేకున్నా సంపూర్ణమైనటువంటి అనుగ్రహమైన మా పేరు కలగజేయాలని ఇదైనా మాకు ఆశిస్తుంది. మా స్వామి దగ్గర ఎన్నో ఉన్నాయి స్వామి. మీరు ఎన్ని కావాలంటే అన్ని తనివి తీరా తవ్వుకోవచ్చు. ఆయన దగ్గర నుంచి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆశించవచ్చు, అన్ని కూడా పొందొచ్చు. ఇద్దరు మాది మేము గొప్ప అంటున్నారు. మాకు సందేహం ఏంటంటే తండ్రి గొప్పనా తల్లి గొప్పనా అడిగితే మేమేం చెప్పాలో వారికి ఎవరికి అర్థం కావడం లేదు. మరి తండ్రి గొప్పనా తల్లి గొప్పనా అంటే ఏం చెప్పాలి? ఇద్దరు గొప్పని ఏం చెప్తాం, కానీ మీరు వాదులతో వాదాడకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశము. తప్పకుండా చివరిలో చెప్తావు ఆ మాట. తల్లి గొప్పనా తండ్రి గొప్పనా, ఎవరు కావాలి ఏంటనేది వారి వారి యొక్క గొప్పతనాలు తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమం. నేను చెప్పేంటంటే మాకు ఇద్దరు గొప్పనే, భక్తులకు ఇద్దరు ఉంటేనే భక్తులు ఉంటారు, ఇద్దరు దేవతలు ఉంటేనే మాకు శ్రేయస్కారం. కాబట్టి మాకు ఇద్దరు గొప్పనే. అంగీకరించాలంటే ముందుగా నరసింహస్వామి కంటే ముందు మా పేరు పెట్టండి, లక్ష్మీ నరసింహ అని పిలవండి. తప్పకుండా పేరు పెట్టడానికే ఉంది. భలే ఉన్నారు మీరు. ఇంకా మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ముందు మీరు ముందుంటారు, మేము వెనకాల మేము ఉంటాం. మేము వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటాం మిమ్మల్ని. మా నరసింహస్వామి గారు బాబు గారికి పాలపురికి ఎట్లా వచ్చారు అనే దాని మీద మా స్వామి గారి చెప్పడం జరుగుతుంది. స్వామి ఆయన కీర్తి చేసి అమ్మవారి చెప్తారు కదా. ఎందుకయ్యా చందనంలో తాగింటివి ఓ నరసింహ, భక్తులకు నీమో దాచితివి, ప్రహ్లాదుని మొరాలకించి ఉగుతమమునందు ఉద్భవించినావు, హిరణ్యకశపుని పొట్టదీసి పేగులు వెడన దాల్చితివి, శాంతి నందక తిరుగుచుంటివి, గాడించి సర్వలోకములను బెదిరించితివి, చెంచుగుడము దేరినావు, చెంచు లక్ష్మిని చూసినావు, చటాపటాలేసుకొని చెట్టు పుట్టలు తిరిగినావు, యాదగిరిలో వెలిసింటివి,
గంధ ఉగ్రజాల యోగ రూపములను దాల్చి శాకిని దాగిని భూత ప్రేతాత్మల పాదద్రోణి భక్తుల నేలగని ఉగ్రుండవై వెలసిదివి ఆకలివన వింటివేమయ్యా ఆకలివని వింటివేమయ్యా కరునిజను నీవు పాముకమునే త్రాగుతుంటివి మంగళగిరి వాస అవోగిలం అడవులందు అంకిరకల్లి కోరుకొండ అంతర్వేది నరసింహ భక్తుల మొరాలకించి ధరణిలోన పాలమూరిలో శ్రీలక్ష్మీ నృసింహుడవై వెలసితివి మాపై దయచూపవా పాలమూరు నివాస సింహగిరి నరసింహ శ్రీలక్ష్మీ నరసింహ మాపై దయచూపవా పాలమూరు నివాస సింహగిరి నరసింహ శ్రీలక్ష్మీ నరసింహ మీరంత దీనంగా అడిగితే మా స్వామి తప్పకుండా దయ చూపుతాడు మీ పైన. చాలా అద్భుతంగా మీరు మొదటి చరణమే స్వామి ఎందుకు దాక్కున్నావు మొహం కనిపించకుండా అన్నట్టుగా అడిగారు. మీరు చందనంలో ఎందుకున్నారు అని అడిగారు. ఆయన వచ్చిందే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఉగ్ర రూపంలో వచ్చాడు. మరి అలా ఉగ్రంగా వచ్చినటువంటి స్వామిని శాంతపరచడానికని చందనంలో ఉంచారు. ఆయన్ని చల్లగా ఉండమని చెప్పి చందనాన్నంతా అరగదీసి మనం సింహాచలంలో చూడవచ్చు. నారసింహస్వామి నిత్య రూపం నిజ రూపం. నిత్యమేమో చందనంలో ఉంటారు 364 రోజులు. ఒకరోజు మాత్రమే నిజరూప దర్శనాన్ని అందింపజేస్తారు. ఆ రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ నాడు 1008 కలశాలతో స్వాములందరూ అభిషేకించి నిజరూప దర్శనాన్ని అందింపజేస్తారు. అలా చందనం పెట్టడం వల్ల ఆయన శాంతించాడట. లేదంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత అటు ఇటు చూస్తున్నాడట. అందరూ భయపడిపోయారు. భయపడ్డ తర్వాత స్వామిని శాంతించమని అలా చందనంలో అలంకరించారే తప్ప వేరే ఉద్దేశం కాదు. అందుకనే స్వామి చందనంలో ఉన్నాడు. మా అమ్మవారు ఎట్లా తయారైంది, అయ్యగారిని ఎట్లా ఆకర్షిస్తుంది అని కూడా అమ్మవారు తక్కువ లేదు, అయ్యవారు తక్కువ లేదు, ఇద్దరు సమానం కాబట్టి అమ్మవారి పైన ఎట్లా తయారైంది వేడుకకు అనే దాని మీద చెప్తారు. పరిమళ సుగంధ ద్రైవముల చందనములతో జలకములాడి పరిమళ సుగంధ ద్రైవములతో జలకములాడి సువర్ణ పట్టు పితాంబురములు ధరించి సువర్ణ పట్టు పితాంబురములను ధరించి సుందర సువర్ణ రత్నంబులన్నీ ధరించి సుందర సువర్ణ రత్నంబులన్నీ ధరించి కస్తూరి తిలకమును తలపాగలో పెట్టి చెలికట్టలతో గల్లు గల్లున నడుచుచుండా చెలికట్టలతో గల్లు గల్లున నడుచుచుండ ఆమె జడ నాగశేషిని వలె అటు ఇటు ఆడుచుండ ఆమె జడ నాగశేషిని వలె అటు ఇటు ఆడుచుండ ఆమె వచ్చు
దారి అంత సుగంధ దైవములతో పరమలించగా ఆమె వచ్చు దారి సుగంధ దైవములతో పరమలించగా అయ్యోరు మీ అయ్యోరు ఓరగంట చూసి మా అయ్యోరు ఓరగంట చూసి చిరునవ్వు నవ్వెన్ అయ్యోరు ఓరగంట చూసి చిరునవ్వు నవ్వెన్ అందరూ అటువైపు చూచుచుండ అయ్యోరు ఓరగంట అమ్మను చూసి చిరునవ్వు నవ్వెన్ ఎర్రని చిగురాకుల వంటి దేవు కలిగి దొండ పండు వంటి పెదవులు కలిగి మా అమ్మ ఎట్లుందంటే చిగురాకుల వంటి చిన్న శరీరము పుట్టుకుంటే కౌలుపోతా అన్న విధంగా మాకు అర్థమైపోయింది. ఆల్రెడీ మీరు చక్కగా అన్నట్లుగా స్నానం చేశారట, కొలంలో సుగంధ ద్రవ్యాలు స్ప్రేలన్నీ చేసుకొని వచ్చారట. మీ అసలు వాసన మాకు ఇక్కడ అర్థమవుతోంది. మీరు ఆల్రెడీ కళ్యాణానికి సిద్ధపడే వచ్చారని మీరు మీ పాటలతో మీ పద్యాలతో చెప్తూ ఉంటారు. సుందర మహాలక్ష్మి శ్రీదేవి భూదేవి గజలక్ష్మి ధనలక్ష్మి దానలక్ష్మి భూలక్ష్మి వరలక్ష్మి వీరలక్ష్మి శౌర్యలక్ష్మి ప్రియలక్ష్మి అన్నీ నీవేనమ్మా అన్నీ నీవేనమ్మా జగన్మాత పసిడి రథముపై పరుగులు తీసి శ్రీ లక్ష్మీ నరసింహుడు ఒడిలో దేవు వాడతాం. స్వామి బంగారు రథంపై పరుగులు తీస్తూ నరసి శ్రీ పసిడి రథముపై పరుగులు తీస్తూ శ్రీ లక్ష్మీ నరసింహుని ఒడిలో చేరన్. చూడండి, అలా వచ్చిందంట మీ అమ్మవారు. ఆ విధంగా స్నానం చేసి చెలికత్తెలతో పాటు అందరితో అలంకరించుకొని మా స్వామి కోసం వచ్చారు. కానీ ఓరకంట చూశారు అని చెప్తున్నారు. ఎవరిదైనా మన మధ్యవర్తులకు మాత్రమే మాట్లాడుతుంది. ఒక రోజు పెద్ద పులి పెళ్లి అవుతుంది. ఎందుకంటే ఆయన శివంగా చెప్తున్నా, పెద్ద పులి పెళ్లి అవుతుంది. పెద్ద పులి పెళ్లి అయిన తర్వాత పైసలు ఇవ్వాలి, బహుమతులు ఇవ్వాలి. ఏనుగు, ఎలుగుబంటి, ఈ సింహము, తర్వాత మిగతా జంతువులన్నీ కూడా కింద నిలబడుతున్నాయి. ఎందుకంటే పెద్ద పులి కలబడి, పులి ఉంది కనుక స్టేజ్ ఎక్కడే కాలని అన్ని కింద పోయి నిలబడిస్తాయి. ఎలుగుబంటి, ఏనుగు కూడా. ఒకే ఒక పిల్లి మాత్రం స్టేజ్ ఎక్కిందట. ఇక అట్లా ప్రయత్నిస్తున్నాను. దానికి ఆశ్చర్యమైంది. ఏం నా అప్సాలు పిల్లివి స్టేజ్ ఎక్కినావు, ఎంత ధైర్యం ఎక్కడ వచ్చిందని. పెళ్ళి అయిన తర్వాత అట్లా మార్చింది మీ అమ్మవారు. మాకు అర్థమైపోయింది ముందు. కాదు కాదు, మీ అమ్మవారు పెళ్ళైన తర్వాత సింహాన్ని కూడా పిల్లిని ఎలా చేస్తారనేది మీరే చెప్పుకుంటున్నారు. అది మీ అది చూడండి, అది గొప్పతనం అంట. ఆ గొప్పతనం అని మీరే అనుకోవాలి దాన్ని. సింహాన్ని పిల్లిలాగా మార్చడం గొప్పతనమా? పులిని పిల్లిగా మార్చడం గొప్పతనమా? మీ అమ్మవారు మా అయ్యవారిని అలా మారుస్తుందని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా మీరు? అందుకే చెప్పాము, ప్రారంభంలోనే చెప్పాము. అంతేగా అంతేగా ఆ విధంగా తయారు చేస్తారు మీరు. మాకు తెలుసు మీ గురించి. అందుకని గృహిణి మంచిదైన గేహంగునకు శోభ, ఇల్లాలు మంచిదైతే ఇంటికి అందము, భర్తకు అందం. కాబట్టి మంచి అమ్మాయిని వేరే ఎక్కువ ఆర్మం చేయకుండా చేసుకుంటా అని చెప్పి మీ ఆ స్వామి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఇవ్వడానికి. చూడండి, మేము వచ్చి అడగాలని వచ్చింది మీరు. మీ మనసులో మాట మీరే వెలిబుచ్చారు. వచ్చిన తర్వాత సింహగిరికి మీరు వచ్చారా? సింహగిరి వచ్చారు, మళ్ళీ మొదటికి వస్తున్నారు మీరు. మేమేమో సింహగిరి అన్నాం, మీరేమో పాలమూరు అన్నారు. మేమేమో భారతదేశం అన్నాం, మీరేమో మొత్తం భూమే మాదన్నారు. ఆ భూమిని రక్షించిన వాడే మా వరాహస్వామిని మేమన్నాం. అన్న తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి మీరు అడిగితే మేము ఇస్తామంటే పర్వాలేదు, ఇబ్బంది లేదు, మీ అమ్మాయిని మీ దగ్గర పెట్టుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు.
ఎందుకంటే మా స్వామి చక్కగా మా స్వామి ఎక్కడుంటాడు అంటే అన్ని చోట్ల ఉంటాడు. ఎక్కడ చూసినా గట్టిగా ఎక్కడ చూసినా నీవే నరసింహ సర్వాంతర్యామి లక్ష్మీ నరసింహ. ఎక్కడ చూసినా నీవే నరసింహ సర్వాంతర్యామి లక్ష్మీ నరసింహ. వాయిద్యం సర్వాంతర్యామి లక్ష్మీ నరసింహ. గలగల పారే నీళ్ళల్లోన నీవే నరసింహ గలగల పారే నీళ్ళల్లోన నీవే నరసింహ. రిమ్మున ఎగిరే పక్షుల్లోన నీవే నరసింహ రిమ్మున ఎగిరే పక్షుల్లోన నీవే నరసింహ. ఎక్కడ చూసినా నీవే నరసింహ సర్వాంతర్యామి మహాలక్ష్మీ నరసింహ సర్వాంతర్యామి మహాలక్ష్మీ నరసింహ. పాలను ఇచ్చే గోవుల్లోన నీవే నరసింహ పాలను ఇచ్చే గోవుల్లోన నీవే నరసింహ. గనగన మోగే కంఠంలోన నీవే నరసింహ గనగన మోగే కంఠంలోన నీవే నరసింహ నీవే నరసింహ నీవే నరసింహ. ఎక్కడ చూసినా ఆయనే. నేను ఆడపిల్లలు కనుక మీరు అట్లా అలిగిపోతే నేను అడుగుకోవాల్సి వస్తుంది. మేమేం అలిగిపోవట్లేదు. ఒకటి మీ అలగడం అనేది మీ పుట్టుకతోనే వచ్చింది. మీ గురించి అవును, మరి మీరు అంతగా ప్రాధాన్యపడుతున్నారు కాబట్టి, మీరు బ్రతిమలాడుతున్నారు కాబట్టి ఇక మా అమ్మవారి గొప్పతనము. మీరు ఎన్ని అవతారాలు ఇచ్చినా అమ్మవారు మా స్వామి లేకపోతే మీకు పెళ్లి అవుతుందో లేదో అనేటటువంటి దిగాలుగా మీరు ఉన్నారు కాబట్టి సరే పర్వాలేదు. స్వామి మా మంచితనము గొప్పతనం ఒక్కసారి వినండి. వరాహ అవతారం ఎక్కిన, నరసింహ అవతారం ఎక్కిన, వెంకటేశ్వర అవతారం ఎక్కిన అమ్మవారు లక్ష్మీ అవతారం మాత్రం ఉంది. అది మా అమ్మవారి గొప్పతనం. అది కూడా ఎత్తింది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి. మా అమ్మవారు మీ అయ్యవారిని కాపాడుతుంది కాబట్టి మేము కూడా ఒక అడుగు ముందెట్టేస్తాము. కాబట్టి మీరు కూడా మీరు ఏ దానం ఇవ్వకున్నా మా పైన స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించబడి మీరు ఒక అడుగే వేస్తారు, మేము 7 అడుగులు వేస్తాం. మీరు గట్టిగా మీరు ఒక అడుగే వేస్తారేమో, మేము 7 అడుగులు నడుచుకుంటూ వచ్చి మీకు అంతవరకు తెలుసు కానీ ఆ 7 అడుగులు ఎవరితో వేస్తాం? ఎవరితో వేస్తారు? మీరు మీతోనే. ఒకరిని ఇస్తే ఒకరితో వేస్తాం, ఇద్దరు ఇస్తే ఇద్దరితో వేస్తాం. చూడండి, మరి ఒకరిని చెప్పి ఇద్దరిని అంటగట్టాలని మీరు చూస్తున్నారు, మాకు అది కూడా అర్థమైపోయింది. మీరు ఇంతకీ ఒకరిని ఇస్తున్నారా, ఇద్దరిని ఇస్తున్నారా? అదే చూడండి, 1+1 ఆఫర్ పెట్టి మీరు 1+1 ఆఫర్ పెట్టి మరి మా స్వామికి ఇస్తున్నారు మీరు, మాకు అర్థమైపోయింది. అంతేనా? కాబట్టి మేము అప్పటి నుంచి ఏమనుకుంటున్నాం అంటే ఒకరినే ఇస్తున్నారేమో మేము అనుకున్నాం. స్వామి ఎవరైనా కులం బంగారం పెట్టినట్టు 2 కులాలు పెడితే సంతోషం, ఒక్కరికి ఇద్దరిస్తున్నామంటే మా గొప్పతనము భరించాలి కదా స్వామి. ఒకరితోనే మీరే అంటున్నారు అలిగిపోతుంది అలిగిపోతుంది అని, ఒకరితోనే భరించలేము. అట్లాంటిది ఇద్దరిని అంటే మీకు అట్లా మా గొప్పతనము ఒకటైతే 2 ఇస్తున్నాం, ఒక్కరిని ఆడితే మేము 2 ఇస్తున్నాం కాబట్టి మా గొప్పతనం అనేది. సరే, ఒకరినైతే పర్వాలేదు, ఇద్దరిని ఇస్తున్నారు కాబట్టి కట్నాలు కానుకలు కాస్త ఘనంగా ఇవ్వాలి. మీరు ఘనంగా ఇస్తే మేము ఇప్పుడు ఆలోచన చేస్తాం. రీసెంట్ గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పడ్డది ఇక్కడే, అక్కడ తెస్తారో తెలియదు, సిఎంఆర్ లో తెస్తారో తెలియదు, చెన్నై షాపింగ్ మాల్ లో తెస్తారో తెలియదు, మలబార్ లో తెస్తారో తెలియదు, లేదంటే గుండు బాస్ ఒక ఆయన ఉంటాడు చూడండి, కళ్యాణ్ జ్యువెలర్స్, డబ్బులు ఊరికే రావు, అక్కడ నుంచి తెచ్చిస్తారు, నాకు తెలియదు. ఇంట్లో ఆభరణాలు పెట్టండి, బట్ట పెట్టండి, భార్య పెట్టండి, భార్య పెట్టుకుంటాయి, చీరలు నగలెట్టండి, భార్య. మాకెందుకు తెలియదు మీ వైభవం? బీరువా నిండా పెట్టుకొని రోజు బీరువా నిండా చీరలు పెట్టుకొని తలుపులు తెరిచి చూసి మురిసిపోయే ఆడవాళ్ళు మీ గురించి మాకు తెలియదా? ఒకటే డ్రెస్ ఒంటి మీద ఉంటుంది, 4 రోజులు దయ్యం డ్రెస్ అదే ఉంటుంది, అదే వేసుకొని తిరుగుతూ ఉంటారు, చీరలన్నీ బీరువాలనే ఉంటాయి. మీ గురించి మాకెందుకు తెలియదు స్వామి? అదే అందంగా కనపడమనే చెప్తున్నాం, అందంగా కనపడమనే చెప్తున్నాం. ఏ వ్రతాలు చేసినా, ఏ నోములు చేసినా మా అమ్మవారి అంటే మా ఆడవాళ్ళ కోసం చేస్తుంది ఒక్కటే, అన్ని మగవాళ్ళ కోసం చేస్తే అది మాకు గొప్పతనం స్వామి.
అదే మరి మా స్వామిని పొందాలి అంటే మరి అన్ని వ్రతాలు చేస్తేనే మా స్వామిని పొందుతారు, ఊరికే పొందుతారా? అందువల్ల కాబట్టి ఇన్ని వ్రతాలు మీరు చేశారు కాబట్టి ఆ వ్రతాలకు మా స్వామి సంతసించి సంతోషించి సంబరపడి ఆనందపడి ముచ్చటపడి ఓరకంట చూసి మీ అమ్మను మెచ్చి నచ్చి పర్వాలేదు ఫ్లాట్ అయిపోయారు. అది మీది. ఒక నిమిషం అయ్యగారు, ఒక చీర మీరు ఒక షర్ట్. చెప్పు చెప్పు గట్టి చెప్పు. అయిపోయింది. చూడండి ఎలా లౌక్యంగా ఉండండి. ఓ పర్వాలేదు, మా స్వామికి అండ అవసరం లేదు. స్వామి ఆయనే అందరికి అండ, అండాదండ ఆయనే. ఒక చీర పెళ్ళప్పటి చీర ఇప్పటి వరకు ఉంటుంది. మీరు ఉంటుంది ఒక షర్ట్ ఒక ప్యాంట్ వేసుకోవాలి. నాకు అర్థం కాలేదు, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. పెద్ద తీగ అని పెడతారు, పట్టు తీగ. అని వాళ్ళ జీవితాంతం మేము గుర్తు పెట్టుకుని ఆ తీగ మేము ఎప్పటికీ పెట్టుకుంటాం. వెళ్ళి నాటి అబ్బాయిలకు పెట్టేది ఒక్కడైనా మీ బట్టలు ఉంటాయి. మీరు జీవితాంతం నేను ఇందాక అదే చెప్తున్నాను, మీరు ప్రారంభంలో ఏ చీర అయితే ఇచ్చారో ఆ చీర చివరి వరకు ఉంటుంది, కానీ దాన్ని కట్టుకోరు, ఆనందపడు బీరువాలో పెట్టుకొని చూసుకొని మురిసిపోతుంటారు. అదే చెప్తున్నాం మేము. మీరు దాని గురించే చెప్తున్నారు, మీరు కూడా ఆ చీర గురించే చెప్తున్నాం మేము కూడా. అందువల్ల ఇప్పుడు ఇద్దరము ఉభయ అంగీకారము. రేపు కళ్యాణం ఎప్పుడో మగవాళ్ళు కాబట్టి మీరు రేపు కళ్యాణం సమయం. స్వామి రేపు మరి మంగళవారం ఉంది, మీరు రేపే 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 అంటున్నారు. మరి మీకు తొందర ఉందని మాకు తెలుసు, ఎప్పుడెప్పుడు మీకు తొందర ఉందని మాకు తెలుసు. కానీ అమంగళము మంగళమై, అమంగళము మంగళమై, సర్వజన సుఖముమై శుభముమై ఏకూరుగాక. దివ్యాశిష్యులు దేవతలెల్లను సింహగిరిపైన వారు నిడుగాక. మంగళవారం మంగళవారం అంటున్నాము, అమంగళాన్ని తొలగించే వారం మంగళవారం కాబట్టి రేపు 11 గంటలకు ముహూర్తం బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ రేపు దాటితే మళ్ళీ మనసు ఎక్కడ మారుతుందో అని చెప్పి మీరు సరే పర్వాలేదు స్వామి తప్పకుండా. అంటే చంచలమైన స్వభావం అమ్మవారి ఎవరిది మరంతే కదా, రేపటికల్లా ఏం మారుస్తారో తెలియదు కదా మాకు. మేము మారుస్తాం కాదు, మీరు మారుతుంటే ఉంది. ఇప్పటికే ఆయన అన్నాడు హృదయం ఎక్కడ ఉన్నది అని. మీ చుట్టూనే తిరుగుతున్నదని కూడా చెప్తున్నాం కదా, మీ చుట్టూనే తిరుగుతున్నది ఇది కూడా చెప్తున్నా. ఇద్దరిని చూసే వరకు భయపడిపోయారేమో. మా అమ్మవారి సౌందర్యం అది, మా అమ్మవారిని కోరుకునేది, మా అమ్మవారు అందరి ఇళ్ళలో అస్వరూపంలో ఉండి సకల శుభాన్ని ఇచ్చేది మా అమ్మవారు. అందువల్ల ఇప్పటి కూడా చూడండి, ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. ఇప్పటికి కూడా అమ్మ అందరు కూడా కూతురు మీద అందరికి ప్రేమ ఉంది. ఒక్కసారి కూతురు మీద అందరికి ప్రేమ ఉంది, నో డౌట్. ఇప్పుడు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఉంది. వరలక్ష్మి వ్రతం అందులో చాలా మంది ఏం చేసి లక్ష్మీదేవి ప్రత్యక్షమై మీ ఇంటికి వస్తాము అని శ్రావణ మాస అదలో పుణ్యం అంటే శుక్రవారం ముందు, శ్రావణ మాస శుక్రవారము పున్నమ ముందు వచ్చే శుక్రవారం మీ ఇంటికి ఇంటికి వస్తాను. కానీ కొన్ని కథలు ఎట్లా ఉందండి, మీ ఇంటికి వస్తాను కానీ మీ ఇంటికి ఎట్లా రావాలి, కోడలు దాకా రావాలన్నా కూతురు దాకా రావాలని అడిగింది అనుకోండి. మీరు ఏం చెప్తానే పని ఇది కూతురు మీద ప్రేమ లేవా? కూడలు అయితే ఉంటుంది. అంటే క్యారెట్ లాంటి అమ్మాయికి టమాటో పండు లాంటి అబ్బాయికి వచ్చిన సంసారం అనే సాంబార్లో కూడా పచ్చిమిరపకాయ లాంటి అర్థంలో అది కాదు, మీరన్నీ కూరగాయలే చెప్పారు. ఉప్పొద్దా మా ఉప్పు లేకపోతే మీ దానికి రుచి రాదు పచ్చి రాదు. అదే మీరన్నీ మీ దగ్గర మొత్తం కూరగాయలే ఉన్నాయి, మా దగ్గర అసలైన ఉప్పు ఉంది. ఉప్పుకు పేరు రుచి అని పేరు, ఉప్పుకు పేరే రుచి. కాబట్టి ఏంటి అంటే మీరు మీ ఇంట్లో బంద్ చేసుకున్నారని చెప్పి అందరినీ బంద్ చేయమని చెప్తారా? కృష్ణయ్య గారు బంద్ చేయమన్నారని భాగ్యలక్ష్మి గారు తెలియరని చెప్పి మమ్మల్ని బంద్ చేయమని చెప్తారా? మీకు బీపీ వచ్చింది కాబట్టి మీరు బంద్ చేసుకున్నారు, మాకేం రాలేదు కదా. ఎందుకంటే మా స్వామి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మాకు. ఆడపిల్లలు అంటే మనకు అర్థం చేసుకుంటే ఏ పిల్ల అంటే ఆడపిల్ల అని, అంటే అక్కడ పిల్ల అని. అదే ఆడబుట్టింది కాబట్టి ఆడపిల్ల, ఈడబుట్టింది ఆడబుట్టింది కాబట్టి ఆడపిల్ల. ఆయన మీ శుభకాలు చెప్పారు దొరబాగా దొరసానికి మధ్యవారిని పడ్డమ్మా మంత్రసాన అందుకని ఆడపిల్ల కాబట్టి అక్కడ వచ్చే పిల్లనే
రేపు మేము అమ్మాయిని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాము. రేపు మీ నోటి కూడా కళ్యాణ సమయం ప్రకటించి ఏ దానం లేకుండా నిదానము మాకు ఏ దానం మాకు నిదానమే కానీ మీరు కన్యాదానం చేయండి. అందులో మేము సంసిద్ధంగా ఉన్నాము. అమ్మ అందరూ ఒప్పుకుంటున్నారు కదా? అందరూ మా వాళ్ళందరూ సమ్మతం. మీకు సమ్మతం అనేది చెప్పండి. మాకు సమ్మతమే. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి కుర్చీ వేసుకొని మరి కూర్చున్నట్టున్నారు. మా స్వామిని పంపించకుండా అడ్డగించారు కాబట్టి సరే, ఇంకా మాకు దారి లేదు, వేరే దారి లేదు. కాబట్టి తప్పకుండా మీరు నిర్ణయించిన ముహూర్తానికి రేపే మంగళవారం మంచి ముహూర్తం అంటున్నారు కాబట్టి మానవులైతే చూసుకోవాలి మంగళవారమా శనివారమా ఆదివారమా. భగవంతుడు కాబట్టి మామూలు అయితే రేపు చతుర్దశి, నరసింహస్వామి అవతరించిన రోజు, వారమేమో మంగళవారం. అయినా పర్వాలేదు, మంగళవారం స్వామికి అన్ని వారాలు ఇష్టమే, ఎందుకంటే అన్ని ఆయనవే కాబట్టి. సరే, రేపు సరిగ్గా 10:30 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో దివ్యమైన భవ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి మీరు కూడా వచ్చినా రాకపోయినా మేము ప్రారంభం చేస్తాం. కాబట్టి మీరు తప్పకుండా రావాలి, ఎందుకంటే మీరే ముందు వచ్చి ఏర్పాట్లు చేయాలి. మా స్వామి మీరు సరిగ్గా 9:30 గంటలకు మీరు వస్తే 10:30 గంటలకు మేము వస్తాం. 10:30 గంటల కల్లా ఇక్కడ కళ్యాణం ప్రారంభమవుతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ సమయం బాగాలేదట. కాబట్టి మా ఆలయ కర్తలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు, సరిగ్గా 10:30 గంటలకు ప్రారంభించాలి, 1 గంటకు పూర్తి చేయాలి, 1:30. ఎందుకంటే మళ్ళీ బీపీలు షుగర్లు మళ్ళీ ఉప్పులు గిప్పులు అంటున్నారు కదా, ఏ ఇబ్బందులు లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి సరిగ్గా 10:30కు ప్రారంభం చేస్తాం, 1 గంటకు పూర్తి చేస్తాం. మీరు ఏవేవి అడిగారో దానికి కాస్త ఎక్కువనే మీకు ఇస్తాం. ఇచ్చి కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి గోవిందా తదాస్తు అని మేమనాలి. సరే, మీరు అంటున్నారు, సరే పర్వాలేదు, మీరన్నా మేమన్నా, మీరు మేము వేరు కాదు. మాకు మా కృష్ణారెడ్డి గారికి పెద్ద డౌట్, ఇంతకీ అమ్మ గొప్పనా అయ్య గొప్పనా? ఇద్దరు గొప్పే. వారి వారి గొప్పలు తెలుసుకోవడం కోసమే ఈ తిప్పలు, ఈ గొప్పలు తెలుసుకోవడం కోసం ఈ తిప్పలు. కాబట్టి చూడండి, కేవలం ఈయన మాత్రమే కావాలి అంటే, ఈయన అంటే నరసింహస్వామి అని కాదు, నరసింహస్వామి కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. చూడండి, రాముడు మాత్రమే కావాలి, అమ్మవారు వద్దు అని అనుకున్నారు ఎవరు? రాముడు మాత్రమే కావాలి, సీతాదేవి వద్దు అని ఇష్టపడ్డారు ఎవరు? శూర్పణఖ. ఏమైంది? ముక్కులు చెవులు కోశారు. రాముడొద్దు, సీతాదేవే కావాలి అని కోరుకున్నారు ఎవరు? ఏమయ్యాడు? మొత్తానికే ఖతమయ్యాడు. ఇద్దరు కావాలని కోరుకున్నారు ఎవరు? అందరూ, మీరు మేము మనమంతా, కృష్ణారెడ్డి గారు మీరు మేము మనమంతా అందరూ కావాలనే కోరుకుంది. కాబట్టి అలా రేపటి రోజున ఇద్దరిని ఏకం చేయాలి, తద్వారా జగత్ కళ్యాణం చేయాలి, లోక కళ్యాణం చూడాలి. మామూలుగా అయితే ఎక్కడైనా వివాహం అయిన తర్వాత సంతానం అవుతారు కదా, ఆ సంతానానికి వివాహం చేసే తల్లిదండ్రులకు వివాహం చేసే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మనమంతా పిల్లలందరూ కలిసి తల్లిదండ్రులకు కళ్యాణం చేసే భాగ్యం రేపటి రోజున దక్కుతుంది. అటువంటి మహద్భాగ్యం రేపటి రోజున దక్కనున్నది. కాబట్టి ఎవరు గొప్ప అంటే ఇద్దరూ గొప్పే, ఎవరు అధికము అంటే ఇద్దరు అధికమే. ఇద్దరు ఉంటేనే ఇక చప్పట్లు కొట్టాలి. చూడండి, ఇప్పుడు మీరు చప్పట్లు కొడుతున్నారు కదా, ఆ చప్పట్లు కొడుతున్నారు, రెండు కలిస్తేనే కదా శబ్దం వచ్చింది, అంతేనా కదా? ఈ చెయ్యి రెండు కలిసాయి, తద్వారా ఒక శబ్దం వచ్చింది. అలానే అయ్యవారు అమ్మవారు ఇద్దరు కలిస్తేనే అందరికీ ఆనందం, అంత ఆనందం. అలానే సేవించాలి ఎప్పుడు కూడా. చాలా మంది మీరు అంటున్నారు కదా, మా అమ్మవారు లక్ష్మీ స్వరూపం అని. కేవలం అమ్మవారు మాత్రమే కావాలి అని కోరుకోకూడదు. ఇది వైష్ణవ సంప్రదాయంలోనే కాదు, అన్ని సంప్రదాయాల్లో కూడా శివ పార్వతులు ఇద్దరినీ సేవించుకోవాలి, లక్ష్మీ నారాయణులు ఇద్దరినీ సేవించుకోవాలి. కాబట్టి వారిద్దరు ఆది దంపతులు, నవ దంపతులు రేపు కాబోతున్నారు. అటువంటి ఆ ఇద్దరు దంపతులు వేరు కాదు. ముందు లక్ష్మిని చేర్చి తర్వాత నారాయణుని చేరిస్తేనే అప్పుడు పరిపూర్ణత అనేటటువంటిది ఏర్పడుతుంది. లక్ష్మీ నారాయణులుగా మేము మీ అమ్మవారికే ముందు స్థానాన్ని ఇస్తాం, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, మీకేం ఇబ్బంది లేదు. మా స్వామి మీకు భరోసా ఇస్తున్నాడు, నమ్మకాన్ని ఇస్తున్నాడు. ఢోకా లేకుండా మీరు నిశ్చింతగా హాయిగా కన్యాదానం చేసి హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు.
సరే కళ్యాణం అయితే రేపు చేస్తున్నాం, మరి కనీసం కళ్యాణం చూడడానికి మా పరివారం చాలా మంది వస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి భోజన ఏర్పాట్లు లాంటివి ఏమైనా చేస్తారా, లేదా అవి కూడా మేమే చేసుకోవాలా? కట్నాలు కానుకలు అడిగారు. భోజనం నరసింహస్వామి నిన్నను కనుగా ఆ స్వామి దగ్గర మేము పెడతామంటే మీకు తెచ్చి మాకు నాలుగు స్వామి, మా ఇంటికి వస్తే ఏం పెడతాం, మీ ఇంటికి వస్తే ఏం కావాలి. అదే మాకు అర్థమైంది మీ గురించి, మీరు మహా పిసినారి వాళ్ళని మాకు అర్థమైపోయింది. మీ దగ్గర ఏమీ లేదు అని కూడా అర్థమైంది. ఏమీ లేదండి, అన్ని మీ మీద నమ్మకంతో పిల్లలకు చెప్పినాం. ఇప్పుడు గుడికి వచ్చే పిల్లలు కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా ముందు చూసుకుంటారు, మా అమ్మవారిని ముందు పెడతారు కాబట్టి లక్ష్మీ నరసింహ అన్నారు. ఇంగ్లీష్ కూడా అమ్మాయిలను సి అని రాపించాం, సి లేకపోతే ఈ లేవు. అందుకని మా అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయిలే మీకు ఇస్తుంది కాబట్టి మొత్తం మాదంతా మీరే కాబట్టి మీరే పెట్టారని. మీ దగ్గర ఉన్నది ఎంత ఉంటే అంత మాకు తెలుసు. మీ గురించి ఎంత ఉంది మీ దగ్గర అంటే ఎంత ఉంటే అంత మాకు తెలుసు. కానీ సరే పర్వాలేదు, మీరు ఏమి ఇవ్వకపోయినా సరే తప్పకుండా మా స్వామి తరపు నుంచే, ఎందుకంటే మా స్వామికి దేనికి కొదవలేదు. ఎందుకంటే మా రైస్ మిల్లర్స్ వాళ్ళు టన్నులు బియ్యం ఇస్తూనే ఉంటారు మా స్వామికి. కాబట్టి రాజ్యలక్ష్మి ఏమే ఉంది, రాజ్యలక్ష్మి స్వామి మీకు తెలుసు, అన్ని తెలుసు. అప్పులు కూడా ఎవరి కోసం? మన కోసమే. చూడండి, కుబేరుడి దగ్గర అప్పు చేశాడు అని అంటున్నారు మీరు కదా. ఎందుకు అప్పులు చేశాడు ఆయన? మనం మామూలుగా అయితే డబ్బులు ఇవ్వము. ఆ రకంగానైనా స్వామి అప్పు తీర్చడం కోసం, మన పాపాలను తొలగించుకోవడం కోసం. కాబట్టి మహోత్తరమైన పుణ్యం చేస్తే మానవ జన్మ, కోటి జన్మల పుణ్యం చేస్తే కోమడి వాళ్ళ జన్మ, అందుకని శ్రేష్ఠి అని అంటారు. అలాంటి వాళ్ళు ఉండగా స్వామికి అప్పు చేసేటారు. అందరూ మీ ఎంత ఉన్నారు, అంత సకల భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సహకారంతో ఈ కళ్యాణం దివ్యమైనదిగా జరుగుతుంది. మా అమ్మవారు కూడా మీ స్వామికి అందరూ మంత్రాలు చదివే బ్రాహ్మణులు ఉన్నారు, పరిపాలించే క్షత్రియులు ఉన్నారు, డబ్బులు ఇచ్చే వైశ్యులు ఉన్నారు, సేవ చేసే శూద్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మా దగ్గర ఉన్నారు. కాబట్టి స్వామి వారు వీరని కాదు, మా స్వామికి అందరి బంధువయ్యా, భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా, అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా, సీతారామయ్యా అన్నట్టుగా చూడండి, ఆయన అందరి బంధువు. అలానే మా ఆచార్యులు కూడా జీయర్ స్వామి వారు కూడా ఒక మాట అంటారు, జై శ్రీమన్నారాయణ చెప్పిన వెంటనే ప్రియా భగవద్ బంధువులారా, మనమంతా బంధువులం, మనందరికి ఒక బంధుత్వం ఉంది. ఈ కులం ఆ కులం అనేది తేడా లేకుండా మనమంతా ఒకటే కులం, మనదంతా ఒకటే కులం. ఏంటా కులం? భగవద్ బంధువులం అనే కులం. తర్వాత బయటకు వస్తే మనమంతా హిందువులం అనే కులమే మన కులం. కాబట్టి మనమంతా ఒకే వర్గానికి చెందినటువంటి వాళ్ళం. మా స్వామికి అందరూ ఉన్నారు, ముస్లిమ్స్ భక్తులు కూడా ఉన్నారు మా స్వామి. అటువంటి స్వామి మా స్వామి. కాబట్టి అందరి వాడు కొందరి వాడు కాదు, మా స్వామి అందరి వాడు. కాబట్టి చక్కగా మా స్వామి కళ్యాణం వీక్షించడానికి అందరూ కూడా వస్తారు. సరే, ఆ ఏర్పాట్లు కూడా మేమే చేస్తాం. సరే, ఇప్పుడైతే మీ అమ్మవారి కోసం చక్కగా గద్వాల నుంచి కంచి నుంచి చక్కగా చీరలు తెప్పించాము. ప్రతి ఏటా మీ అమ్మవార్లకి ఒక ఇద్దరు మంచి దాతలు ఉన్నారు మా దగ్గర. మామూలు దాతలు కాదు, వాళ్ళు మహాదాతలు. ఇంకా ఇస్తూనే ఉంటారు. మంచి దాతలు. ఇందాక మీరు చెప్పారు కదా, అటువంటి గుప్తంగా దానం చేసేటటువంటి గుప్తా గారు, యాదయ్య గుప్తా. ఆయన సాక్షాత్తు ఆ నరసింహస్వామి పేరే పెట్టుకున్నాడు. ఆయన యాదగిరిలో వెలిశాడు కాబట్టి అటువంటి నామాన్ని పెట్టుకున్నటువంటి యాదయ్య గుప్తా గారు. అలానే సుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా పరమ వైష్ణవ భక్తుడు. నిరంతరం స్వామి సేవలో ఆయన తరిస్తూనే ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక గొప్ప మార్గాన్ని ఎంచుకొని చక్కగా ప్రతి ఏటా మీ అమ్మవార్లకి మా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ ఎదుర్కోళ్ళ సందర్భంగా మీ అమ్మవారికి ఇవ్వడానికి మా దగ్గర చక్కగా సిద్ధంగా ఉంచారు. చందన తాంబూలాదులు ఇవన్నీ కూడా ముందుగా మీరు మా స్వామికి అందిస్తే తర్వాత మీ అమ్మవారికి కూడా మేము అందిస్తాం. ఒకసారి చక్కగా లేచి నిలబడండి. సింహగిరివాస నారసింహ గోవింద. ఇద్దరు దంపతులు
ఒకరు అక్కడికి వెళ్ళండి, ఒక ఇద్దరు తమ్ముడు ఇక్కడికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళండి, మీరు